యుద్ధానికి వెళ్ళమన్నాడు దేవుడు, యుద్ధ భూమిలో నువ్వు నిలబడు అని అన్నాడు దేవుడు. కానీ యుద్ధ సామాగ్రిని చూసి భయపడద్దు. మీకు విషయం చెప్పనా, మనము యుద్ధం చేస్తాం తెలుసా? ఈ లోక అధికారి ఎవరండి? అపవాది, సాతాను. వానితో మనం యుద్ధం చేస్తాం తెలుసా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీ శత్రువుకు భయపడొద్దు. రైట్, 3వ వచనంలో, ఇశ్రాయేలులారా వినండి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయుకుడి, భయపడకుడి. హల్లెలూయా. దేవాది దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని ధైర్యపరిచేవాడు. అయితే ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. సాధారణంగా ఒకరికి రోగం అనే భయం ఉంటుంది ఇంట్లో, మరొకరికి నా భర్త ఏమైపోతాడో అని భయం ఉంటుంది, నా బిడ్డలు ఏమైపోతారో అని భయం ఉంటుంది. ఉదయం లేచిన కాడి నుంచి పడుకునేంత వరకు మనిషి భయాలతో బ్రతుకుతాడు. భయపడుతూనే బ్రతకాలా, ధైర్యంగా ఉండాలా? భయపడతా బ్రతికితే ఇంకెందుకు బ్రతుకు మనకి? దేవుడు నిన్ను నన్ను సృష్టించింది ఎందుకు? ధైర్యంగా బ్రతకడానికి. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. అంటే శత్రువును చూచి, బలహీనపరచు రోగాన్ని చూచి, గలిబిలి చేసే పరిస్థితులను కలిగిన నీ ఇంట్లో జరుగుతున్న చోటుపాట్లను చూసి భయపడొద్దు అంటున్నాడు దేవుడు. సాధారణంగా భయపడితే మనం చేయవలసిన పనిని చేయాలి.